నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చెప్తున్నారు. ఏ నక్షత్రం వాళ్ళు ఎప్పుడెప్పుడు సెటిల్ అవుతారు, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, పర్ఫెక్ట్ టైం ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఇదే ప్రాబ్లం కదండి, వివాహాలు లేట్ అయిపోతున్నాయండి, లేకపోతే ద్వితీయ వివాహాలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఏ నక్షత్రం వాళ్ళకి ఎట్లాంటి పీరియడ్ అనేది డెఫినెట్ గా కలిసి వస్తుంది అనేది దశల వారీగా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. 3 నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రోహిణి నక్షత్రం తప్పకుండా చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం కాబట్టి మరి రోహిణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, అలాగే వీళ్ళు ఎట్లాంటి పీరియడ్ వీళ్ళకి కలిసి వస్తుంది ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. రోహిణి నక్షత్రం అనగానే మనకి కనిపించేది అందమైన మొహాలు. బాగుంటారా? చాలా అందంగా, అంటే మాట తీరు, పద్ధతి, చేసే బిహేవియర్ అన్ని కూడా అందంగా ఉంటాయి. కృష్ణుడి అందుకే అంటే ఇప్పుడు మన రూపురేఖలు గాని, మనుషుల ఆకారాలు గాని ఏంటంటే తినే ఆహార పదార్థాలు మారిపోయి కదన్న. అందువల్ల ఈ మనిషి ఇలా తత్వం ఇలా ఉంటారని కదా. మామూలుగా చంద్రుడు నక్షత్రాలు అందరూ కూడా చాలా అందంగా, చాలా కళగా ఉండే మొహాలు. కాకపోతే ఇప్పుడు తినే ఆహారాలన్నీ కూడా కల్తీ ఆహారాల వల్ల చాలా మందికి జుట్టు ఊడిపోవడం ఎర్లీ అవర్స్ లో. సో చంద్ర రాశులు ఉన్న చంద్ర నక్షత్రాలు అన్ని ఏవైతే ఉన్నాయో వాటికి తొందరగా జుట్టు తొందరగా ఊడిపోతుంటది. సో వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండే. సో అందుకని అందంగా లేకపోయినా అందంగా అలా మాట్లాడే విధానం ఉంటుంది వాళ్ళ దగ్గర. మాట అందంగా ఉంటుంది. తర్వాత వాళ్ళ కేర్ ఒక తల్లిలాగా ఉంటుంది, వాళ్ళ ప్రేమ. సో తల్లి మన మీద ఎంత ప్రేమ చూపిస్తుందో వీళ్ళు మాట్లాడే విధానం చూస్తే వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనే మోల్డ్ అయిపోవాలని అనిపించే లక్షణం ఎక్కువ. సో రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళలో ఎక్కువ మంది రోహిణి నక్షత్రం వాళ్ళే. సో వాళ్ళ అంత లవబుల్ గా మాట్లాడే విధానం ఉంటుంది. సో ఇది రోహిణి నక్షత్రం. సో నక్షత్రానికి ఉండే ఆకారం, నక్షత్రానికి అధిపతి బ్రహ్మదేవుడు. సో ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. కానీ ఈ నక్షత్రంలో ఉండే లక్షణాలు ఏంటి అంటే మెయిన్ మనకి చంద్రమహాదశలో పుడతారు వీళ్ళు పుట్టడం. సో చంద్రుడు మెయిన్ ప్లేస్మెంట్స్ వీళ్ళకి ఎక్కడ ఉన్నాడు. సో చంద్రుడు ఉచ్చస్థానమైన వృషభ రాశిలో ఉన్నప్పటికీ కొన్న ఆ లగ్నానికి వీళ్ళు ఏ లగ్న జాతకులు అయ్యారు, సో ఆ లగ్నానికి చంద్రుడు ఏమయ్యాడు, దాన్ని బట్టి వీళ్ళ జీవితంలో 10 ఏళ్ళు లైఫ్. సో రోహిణి మొదటి పాదం అయితే 10 ఏళ్ళు ఉంటుంది, రెండో పాదం మూడో పాదం అంటే డిఫరెన్స్ తగ్గిపోతుంది. చంద్రుడు బాగుంటే బ్రహ్మాండంగా బాగుంటుంది. 10 ఏళ్ళు కూడా 10 ఏళ్ళు చక్కగా చిలాకిగా చక్కగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడతారు. ఇప్పుడు చాలా మంది చూడండి, వాడు నన్ను నాయనమ్మ అని పిలిచాడు, ఎంత ప్రేమ అనిపించిందో అని అంటుంటారు చిన్నపిల్లలు. ముద్దే కాకుండా ప్రేమగా ఉంటది. ముద్దుగా పిల్లడు వేరు, ప్రేమ వేరు. ఆటోమేటిక్ గా ఆ ప్రేమ వాళ్ళ మాటల్లో వచ్చేస్తుంటది. సో అలాంటి తత్వం తెలిసిన వాళ్ళు ఈ చంద్ర నక్షత్రం వాళ్ళు అన్నమాట. సో రోహిణి నక్షత్రం వాళ్ళు. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏంటంటే తల్లితో ఎక్కువగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో తల్లిని ఎక్కువగా, తల్లి చెప్పిన మాటలు ఎక్కువగా మైండ్ లోకి ఎక్కడ ఉంటుంది. సో తల్లి ఇక్కడ మెయిన్ రోల్ మాట ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి. తల్లి మంచి తల్లి అంటే తల్లి అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. తల్లి ఏ విధంగా ఫీడ్ చేస్తుందో వాళ్ళకి మైండ్ లో అవి ఉంటాయి. ఇంకా అది జీవితంలో మారదు ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళ అమ్మ చెప్పింది అసలు జవ దాటే పని లేదు, అమ్మాయినా అబ్బాయినా. సో ఇద్దరు కూడా అమ్మ నాకు చిన్నప్పుడే చెప్పింది ఈ విషయం, మా అమ్మ చెప్పింది అంటారు. సో అమ్మ అంటే అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి. అమ్మ కూచులు చెప్పచ్చు, 100% చెప్పచ్చు. కాదు ఒప్పుకోరు. మేము అమ్మ కూర్చోదు, తెలివైన వాళ్ళని, మాకు తెలుసు అన్ని విషయాలు అని చెప్పి ప్రతిదీ వాళ్ళని వాదిస్తుంటారు. అలాగే ఉంటారు. కానీ వీళ్ళకి మదర్ బాగా కొంచెం తెలివైన మదర్ అయితే వీళ్ళ జీవితం బాగుంటుంది అన్న. పాప అమాయకురాలు తల్లి అనుకో, అమాయకంగా మాట్లాడే తల్లి ఉందనుకో, ఇక వీళ్ళకి లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్. వీళ్ళకి ఏదైనా సరే అమ్మతో తప్ప ఎవరితో డిస్కస్ చేసుకోలేరు. సో చిన్నప్పుడు అంతా తల్లి వీళ్ళకి. సో చంద్రమహాదశ చిన్నప్పుడు వీళ్ళకి స్టార్ట్ అయ్యింది. తర్వాత వచ్చేది కుజమహాదశ. సో కుజుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళకి లైఫ్ లో టర్నింగ్ రావడం కానీ, 7 years. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ కానీ, యాక్సిడెంట్లు అవడం కానీ, కొంతమంది పిల్లలకి ఒక హ్యాండ్ ఇలా పోవడం కానీ, ఇలాంటి కొన్ని ఏంటంటే కుజమహాదశ వచ్చినప్పుడు, కుజుల్లో రాహు వచ్చినప్పుడు, కుజ రాహులు కలిసినప్పుడు, చంద్రుడు నక్షత్రం అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏదో ఒక అవయవం పోతుంది కూడా, అది కొన్ని ఇబ్బంది తీవ్రంగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే మనం చాలా మంది పేరు మంచి పేరు పెట్టడం, సో ఆ పేరు వాళ్ళ సూట్ ఉందో చూడడం,
జాతకం 10 ఏళ్ళు రాగానే జాతకం వేయించడం అది చాలా ఇంపార్టెంట్. సో ఏమైనా అవును. గండాలు ఉన్నాయా అనేసి అవును. చాలా మంది చిన్న పూర్వం ఏంటంటే ఉమ్. 12 ఏళ్ళు రాగానే అమ్మాయిలకి అంటే అమ్మాయిలు మెచ్యూర్ అవగానే జాతకం వేయించేవాళ్ళు అవును. జాతక చక్రం. అవును. అబ్బాయిలకి 10 దాటగానే వేయించేవాళ్ళు జాతక చక్రం. ఈ అబ్బాయి ఏం చదువుతాడు రేపు ఫ్యూచర్ లో ఏమవుతాడు అనేసి ఇలా కంపల్సరీగా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు చూపించుకోవాలి. చూపించుకో. కొంతమందికి మాటలు అంటే ఫిట్స్ రావడం కానీ ఉమ్. సో ఇది కుజమాదశలో జరుగుతాయి. ఉమ్. చంద్రమాదశలో జరగవు. ఉమ్. చంద్రమాదశలో వీళ్ళకి అదండి ఇబ్బందులు ఏం రావు. ఉమ్. కానీ కొంచెం చంద్రుడు బాగాలేకపోతే కొంచెం అన్హెల్దీగా ఉంటారు. ఉమ్. హెల్దీ బేబీస్ అనుకుంటే కొంచెం అన్హెల్దీగా కొంచెం ఏదైనా చలిలో వెళ్తే జలుబు వచ్చేయడం, ఇబ్బంది పడడం, ఆయాసపడడం, ఉబ్బసం లాంటివి ఇలాంటివన్నీ కూడా వచ్చేసే అవకాశాలు ఉంటాయి కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ కుజుడు ఎప్పుడైతే వస్తుందో చంద్రమాదశ తర్వాత కుజదశ కుజుడు యోగించకపోతే ఉమ్. రాహు కొన్ని యోగకారకుడు కాకపోతే కుజ రాహులు కలిస్తే ఉమ్. అవి వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అమ్మ బాబాయ్. జాగ్రత్తగా చూసుకోవాలి. ఉమ్. తర్వాత వచ్చేది గురు. ఏంటి సో కుజుడు తర్వాత ఇక రాహు రాహు దశ 18 ఏళ్ళు రాహు ఉంటుంది. మహాదశ. ఉమ్. సో రాహు మహాదశ కూడా రాహు ఎక్కడున్నాడు ఇంపార్టెంట్. ఉమ్. ఉమ్. చాలా మంది రోహిణి నక్షత్రం లైఫ్ 40 years వరకు వాళ్ళకి అసలు ఏం అర్థం అవుతుంది, సెటిల్ అవ్వదా? సెటిల్ అవ్వదు. అంటే వాళ్ళకి అసలు ఏం అర్థం అవుతుంది, ఏం తెలియదు, ఏం చేస్తున్నావు రైట్ ఆర్ రాంగ్ అని కూడా తెలియదు వాళ్ళకి, వెళ్ళిపోతూనే ఉంటారు అలాగా. అయిపోయి. సో అదొక డిఫరెంట్ అంటే అందుకే ఇక్కడ తల్లి రోల్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి విషయం తల్లి అనాలిసిస్ చేసి చెప్తూ ఉండాలి. నాన్న ఇది చేయొచ్చు, ఇది చేయకు, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా వెళ్ళొచ్చు, ఇలా చేయకూడదు అని చెప్పి తల్లి ఒక తెలివైన తల్లి అయితే వీళ్ళు అదృష్ట జాతకులు. సో ప్రతిదీ తల్లి ప్లాన్ చేయగలరు. తల్లిదండ్రులు ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే తల్లి రోల్ ఇంపార్టెంటే కానీ తండ్రి కూడా తల్లికి సపోర్ట్ గా ఉండాలి కదా. సో తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి లైఫ్ ఒక స్టేబుల్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే 40 years తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అంతా. ఆ టైంకి కానీ వీళ్ళకి అనాలిసిస్ చేసుకొని ఓహో మేము ఇలా ఉన్నామా, ఎన్ని మిస్టేక్స్ చేసామా అని అప్పుడు వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. 40 ఏళ్ళు అంటే దట్స్ లాంగ్ పీరియడ్ కదండి. అంతే. ఇంచుమించు అంటే గురు దశలో వాళ్ళకి ఒక క్లారిటీ క్లారిటీ రావడం వస్తుంది వస్తుంది. అంతే. బాబాయ్. సో అప్పుడు దాకా వీళ్ళకి ఉమ్. ఇబ్బంది ఉంటే ఉంటది. సో ఇబ్బంది అంటే ఎటువంటి రకమైన ఇబ్బందులు ఉంటాయంటే యాక్సిడెంటల్ ఇబ్బందులు ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండొచ్చు, అవును. స్ట్రగుల్ అవుతూ ఉంటాం. సో పుట్టిన వాడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. సో రోహిణి వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా 40 years గానీ వాళ్ళకి లైఫ్ లో క్లారిటీ రాదు. ఓకే. మరి వివాహం మరి ఇంత క్లారిటీ లేకుండా మరి వివాహం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పీరియడ్ పర్ఫెక్ట్ అనుకోవచ్చు? తప్పకుండా. కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది? ఈ రెండు తప్పకుండా. విషయాలు. ఎందుకంటే రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. ఉమ్. సో వివాహ విషయం అనేప్పటికీ ఏమవుతుంది, చంద్రమాదశ తర్వాత వచ్చింది కుజమాదశ, తర్వాత వచ్చింది రాహుదశ. రా. సో రాహుదశలోనే వీళ్ళకి వివాహం అయ్యే అవకాశం. తప్పదు. సో రాహుదశలో శని భగవానుడు వస్తాడు, ఉమ్. రాహు అంతర్దశ శని భగవానుడు వస్తాడు. అవును. ఆ టైంలో వివాహం చేసేయాలి. అప్పుడు చేయాలి. బ్రహ్మాండమైన లైఫ్ పార్ట్నర్ వస్తుంది. ఓకే. సో ఆ వైఫ్ అయినా హస్బెండ్ అయినా అమ్మాయికైనా అబ్బాయికైనా ఉమ్. వచ్చేది రాహులో శని మహాదశ వచ్చినప్పుడు వివాహం చేస్తే వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు వస్తారు. అంటే వీళ్ళకి ఎలా తల్లి అయితే చెప్తుందో తల్లి కంటే ఎక్కువగా చెప్పే భార్య వస్తుంది. సో రాహు ఎంటర్ అయినా ఇంచుమించు ఒక 4-5 years లో పెళ్లి అయిపోవాలి అంతే కదండి. అంతే. అంటే రాహులో గురు, రాహులో శని వచ్చేస్తారు. భగవానుడు. అప్పుడు చేసేయాలి. అమ్మో జాగ్రత్తగా ఇది మీరు కనిపెట్టుకుని ఉండాలి ఈ వీడియో. రోహిణి నక్షత్రం వాళ్ళు అయితే పిల్లలు ఎవరైనా ఖచ్చితంగా. ఉంటే. అంటే ఓకే. కనిపెట్టుకోవాలి కదా ఉమ్, ఖచ్చితంగా. ఉమ్, లేదు కొంతమంది జాతకంలో యోగాలు ఉంటాయి, లగ్నాలు బాగుండే లగ్నాలు ఉన్నాయి అనుకోండి. ఉమ్. సో బ్రహ్మాండంగా వాళ్ళకి ఉమ్. రాహు దశ వచ్చే వరకు రాహుదశ రాగానే చేయొచ్చు, సెటిల్ సెటిల్ అవుతుంది. ఎందుకంటే వృషభ లగ్నానికి రాహు యోగకారకుడు కదా నాన్న. ఒకళ్ళు వృషభ రాశి వృషభ లగ్నం అయ్యి రాహుదశ వచ్చింది అనుకో తిరుగుండదు. సో వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైన వచ్చేస్తుంది. సో చంద్రుడు బాగాలేకపోయినా బాగున్నా ఇంకా ఆటోమేటిక్ గా రాహు ఒక యోగం ఏంటంటే ఆయన అందరి దగ్గర తీసుకుని ఆయన జోబులో చేయకూడదు మనకి. ఆయన వెళ్ళి ఏ గ్రహాలు చూస్తే అన్ని దగ్గర తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు మనకి. 18 ఏళ్ళు లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే మెయిన్ తల్లి ఇక్కడ రోల్ బాగుంటే ఆటోమేటిక్ గా వీళ్ళకి అవన్నీ ప్లానింగ్ చేయగలుగుతాయి. లేకపోతే ఏంటి ఈ 18 ఏళ్ళు ఏం చేస్తాడు, రాహు యోగకారకుడే కానీ ఇక్కడ మిగతా వాళ్ళు యోగించలేకపోతే ఏమవుతుంది, లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వదిలేస్తారు. అమ్మాయిలతోటి ఫ్రెండ్షిప్ తో లగ్జరీ లైఫ్ తోటి మనం ఏదంటే అది అయిపోతుందని చెప్పి అనే మాట తోటిది ఇక చెప్పట్లేదు. ఇప్పుడు కొంతమందికి విపరీత బద్ధకాంతో సో లైఫ్ ని పాడు చేసేసుకునేది రాహు. ఇది వెళ్ళిపోయిందంటే వీళ్ళకి గురుమా దశ అంత గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఏదో ఒక దశ యోగిస్తుంది, పెద్ద దశ. జాతకంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే రాహు యోగించాడంటే మళ్ళీ గురువు యోగిస్తాడని గ్యారంటీ లేదు. మళ్ళీ శని మహాదశ రావాలి. సో గురుమా దశ యోగిస్తుందని శని మహాదశ యోగిస్తాడని గ్యారంటీ లేదు. ఇలా ఉన్నాయి అన్ని దశలు యోగించేస్తారని గ్యారంటీ లేవు. ఒకటే పెద్ద దశ యోగిస్తుంది ఏ జాతకంగా. సో అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మన జాతకంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు మన ఎక్కడ ఏ స్థానాలు ఉన్నాయి మన జన్మ జాతకం. సో ఖచ్చితంగా 11 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలకి జాతక చక్రం వేపిస్తే క్లియర్ గా వీళ్ళకి ఈ టైంలో చేయండి, ఈ టైంలో చేయండి అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఈ టైంలో మీ అబ్బాయిని ఎక్కడికి పంపించకండి పూర్వం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు వరకు వీడిని ఎక్కడికి పంపించదంటే వాళ్ళు అమెరికా పంపించేవాళ్ళు కాదు,
మా ఇంట్లో మా చిన్నప్పుడు జరిగింది. అవునా? మా అన్నయ్య అంత జాగ్రత్త మా తీసుకున్నారు. అన్నయ్య వాళ్ళని జాతకం చక్రం వేపేసి ఉమ్. ఈ అబ్బాయి ఊరు దాటితే ప్రాణం కన్నా ఉందన్నారు. ఉమ్. అంతే. ఉమ్. కనీసం పక్క ఊర్లో కాలేజీ పంపించేది. ఆ ఊర్లో కాలేజీ చదివించింది సేఫ్ గా ఉన్నారు. సేఫ్ గా. మనిషి సేఫ్ గా ఉండడం ఇప్పటికీ is హ్యాపీగా important కదా. అదే ఇప్పటికి చెప్తారు. అప్పుడు చదివించుంటే మాది 90 ఏళ్ళు బతుకు. రైట్ రైట్ ఇప్పటికి ఆయన 90 ఏళ్ళ ఆయన జ్యోతిష్యం చెప్పి ఆయన 90 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. ఆయన ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఉన్నారు. ఆయన ఎప్పుడు ఆ రోజు చెప్పారు నా చదువు ఆపేశారు గురువు గారు అని చెప్పేసి. అరే, అరే. ఏమో ఆ రోజు అమ్మవారు పలికించింది చెప్పాను నాకు తెలియదు అని చెప్తా అంటారు. అంతే. అంత పెద్ద ఆయన. సో జాతకం మనిషిని చూసి చెప్పేస్తారు ఆయన. Right. అంత పవర్ఫుల్ అనమాట. Beautiful. సో అలా అనమాట మరి జాతకాలు. ఈ రోహిణి నక్షత్ర జాతకులు ఎట్లాంటి నియమాలు పాటించాలి, అలాగే పరిహారాలు? తప్పకుండా నాన్న. వీళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళ చేతిలో డబ్బులు అస్సలు ఆగవు నాన్న. రోహిణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళు సంపాదన అనేది మొదలు పెడితే ఖచ్చితంగా ఆ డబ్బులు అమ్మకు, పెళ్ళి అయితే భార్యకో ఇచ్చేయాలి. ఇవ్వాలి. మొత్తం ఇచ్చేయాలి. వీళ్ళ ఖర్చులు తప్ప ఇంకేం తీసుకోకూడదు. ఎందుకంటే వీళ్ళ చేతిలో డబ్బులు ఎందుకు ఆగవంటే వీళ్ళు తెలివితేటలు బాగుంటాయి. వీళ్ళు సంపాదిస్తారు, బాగానే సంపాదిస్తారు. ఎవరైనా ఏదైనా కష్టం అని చెప్తే పోన్లే ఇస్తే ఏమైపోద్ది అని ఇవ్వడం. తర్వాత వీళ్ళు మెయిన్ పెట్టకుండా ఉండాల్సిన షూరిటీలు షూరిటీల మీద సైన్లు పెట్టాలి. ఎవరికి పెట్టకూడదు. పెడితే వీళ్ళకి తిరిగి రావు. ఆ షూరిటీ వీళ్ళే కట్టాల్సిందే. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికి హెల్ప్ చేసే విషయంలో కావాలంటే 10 రూపాయలు ఇచ్చేసి వదిలించేసుకోండి. 10 రూపాయలు ఇచ్చేసేయండి, వస్తే వచ్చి లేదు దేవుని దండం పెట్టి వదిలేయండి. Yeah. అది హుండీలో వేసినట్టు. Mm. కానీ 1 లక్ష రూపాయలు షూరిటీ పెట్టారు అంటే ఆ 1 లక్ష రూపాయలు మీరే కట్టాలి. వాళ్ళు కట్టరు. వాళ్ళు మంచి వాళ్ళే కాదని కాదు, కానీ పరిస్థితి మీ నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు పెట్టడం వల్ల ఇబ్బంది పడతారు Right. ఖచ్చితంగా. Right. సో రోహిణి నక్షత్రం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చేతిలో డబ్బులు ఆగవు. Mm. మనం ఏంటంటే నీళ్ళలో మనం నీళ్ళు పట్టుకోగలమా? పట్టుకోలేదు. వీళ్ళ చేతిలో డబ్బులు పట్టుకోలేం. డబ్బులు అమ్మ బాబా, ఇది రోహిణి నక్షత్రం. అక్యురేట్ గా చెప్తారండి బాబు. ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తారు మీ ప్రొడిక్షన్స్ తో. ఖచ్చితంగా. Right. సో అందుకని ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళు తల్లికి Mm. భార్యకు హ్యాండ్ భార్యకి ఓవర్ చేసుకోవాలి. అలాగే అమ్మాయిలు అయితే హస్బెండ్ కి అప్ చెప్పాలి. రోహిణి నక్షత్రం అమ్మాయిలు అయితే ఈ అమ్మాయికి ఈమె కంటే ఎక్కువ తెలివి హస్బెండ్ కి ఉంటుంది. హస్బెండ్ చేయించాలి. లేదు ఒక బ్యాంక్ సెక్యూరిటీ పెట్టుకొని ఆ మళ్ళీ తల్లి అకౌంట్ లోనే వేరే అకౌంట్ లో అమ్మ నాకు అవసరం లేదు కానీ నీ అకౌంట్ లో వేస్తున్నా అని వేసేయడం. Right. సో వీళ్ళు సంతకాలు జోలికి వెళ్ళకూడదు, షూటీ జోలికి వెళ్ళకూడదు, అప్పులు ఇవ్వకూడదు, ఇస్తే తిరిగి రావు. ఏంటి అప్పులు తీసుకోకూడదు. అప్పులు తీర్చడం వీళ్ళ వల్ల కాదు. మళ్ళీ ఈ అప్పులు మళ్ళీ వేరే వాళ్ళు తీర్చవలసి తప్ప వీళ్ళు తీర్చుకోలేరు. అది వీళ్ళ పరిస్థితి. 10 రూపాయలు అప్పు చేస్తే తీర్చరు. అందుకే ఏంటంటే ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసి బతకడం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల వీళ్ళు హ్యాపీగా ఉంటారు. Right. ఇది వీళ్ళకున్న పరిహారం. Right. ఆరాధన, దైవారాధన. సో రోహిణి నక్షత్రం జనరల్గా ఏంటి వీళ్ళకి ఆరాధన, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, మైండ్ స్టేబుల్ గా ఉండాలి. ఎప్పుడు దానికోసం ఎప్పుడు ఏం చేస్తుందంటే మెడిటేషన్. ఎప్పుడు ఒక 40 minutes మెడిటేషన్ చేయాలి. దాంట్లో ఒక మంత్రం, పరమేశ్వరుడు మంత్రం, శివ పంచాక్షరి కానీ లేదా అష్టాక్షరి మంత్రం కానీ ఇది చేయడం వల్ల వీళ్ళకి ఒక ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి బ్రహ్మ. సో ఆయన ఇచ్చిన నాలెడ్జ్ వీళ్ళకి ఉంటుంది. కానీ అది కరెక్ట్ గా యూటిలైజ్ అవ్వాలంటే వీళ్ళు స్థిరంగా ఆలోచించాలి. సో ఆ స్థిరత్వం ఇప్పుడు వస్తుందంటే వీళ్ళకి ఒక మెడిటేషన్ యోగా చేస్తే, ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఒక దగ్గర 1 నిమిషం ఉండలేరు. టకటక వెళ్ళిపోతుంటారు. సో ఈ అంటే వాటర్ లో ఎలా మనం పట్టుకోలేమో అలా అనమాట వీళ్ళు పట్టుకోవడం. సో వీళ్ళు ఎప్పుడైతే ఆ స్థిరత్వాన్ని మనసుకి లగ్నం చేయగలిగితారో ఖచ్చితంగా వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండి ఎవరిని ఎలా అనాలిసిస్ చేసి ఎక్కడ చెప్పాలనే విషయం తెలుస్తుంది. వాళ్ళు తెలియట్లు బయటకు వస్తాయి. సో మన చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం నేర్పించాలంటే ఒక మెడిటేషన్ చేయించాలి. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయాలి. దానిలో ఒక మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి. కరెక్ట్. అలాగే ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మృగశిర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.